చేదు నిజం చెప్తా. ఈ నిజం విన్న తర్వాత మీరు ఇవాళ నైట్ నిద్రపోతారో నాకు తెలియదు. మరి నిజం ఏంటంటే 2025లో మీ స్టూడియోల్లో, మీ ల్యాబుల్లో ఫోటో ఎడిటర్ అనే జాబ్ ఉండదు. నమ్ముతారా లేదా? ఆల్రెడీ మీరు ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కదా. ఇప్పుడు మన ఫోటోగ్రఫీ ఇండస్ట్రీలో తోపు ఎవరు చెప్పుండ్రి? ఫోటో ఎడిటర్, డిజైనర్. ఆ జాబ్ ఉండదు. 2 years తర్వాత ఆ జాబ్ ఉండదు. ఫోటో ఎడిటర్ జాబ్ లేకపోతే మరి మీరు తీసిన ఫోటోలన్నీ ఎవరు ఎడిట్ చేయాలి? మీరే. మీరు గనక ఇంకొక 2 సంవత్సరాల్లో ఫోటో ఎడిటింగ్ గనక నేర్చుకోకపోతే మీరు ఈ ఫీల్డ్ని వదిలేసి వేరే పనులు చూసుకోండి. చాలా చేదు నిజం, ఆప్షన్ లేదు మీకు. కానీ నేను చెప్తున్నాను, ప్రపంచం మొత్తం తిరుగుతున్నాను నేను ఫోటోగ్రఫీ కోసం. నన్ను నమ్మండి, నేను చెప్పేది రైట్. బాగా ఫోటో ఎడిటింగ్ వచ్చిన ఒక పర్సన్ని మీరు తాళ్ళతో కట్టేసి పట్టుకోండి. ఇప్పుడున్న ఫోటోషాప్ దేవుడు ఏది చేసినా మన కోసమే చేస్తాడు కదా, కొంచెం మంచి కోసమే. అలా ఒకటి చేశాడు. ఏంటో తెలుసా? ఫోటోషాప్లో బీటా అనే ఒక వర్షన్ తీసుకొచ్చాడు, లేటెస్ట్ వర్షన్. ఆ వర్షన్ ఏం చేస్తుంది తెలుసా? ఇమ్మిని బమ్మి చేస్తుంది అంటారు చూసారా? టెన్షన్ లేకుండా, కంగారు పడకుండా ఎవరికైనా సరే ఫోటోషాప్ ఈజీగా వచ్చేలాగా చేస్తుంది. ఎట్లా అంటే, మీరు స్టేజ్ పైన ఒక రిసెప్షన్లో స్టేజ్ పైన గ్రూప్ ఫొటోస్ ఎన్ని తీస్తారు? ఒక నెంబర్ చెప్పండి. 400 జనాలకి ఇచ్చేయి, క్లయింట్స్కి ఇచ్చేయి. సెలెక్షన్ చేసిన తర్వాత 300 కదా. 300 ఫొటోస్ ఎడిట్ చేయడానికి ఎంత టైం పడుతుంది మీకు? 3 hours, 3 days. ఇప్పుడు 300 ఫొటోస్ ఎడిట్ చేయడానికి ఎంత టైం పడుతుంది తెలుసా? 3 minutes. మీరు విన్నది కరెక్టే. మీ సిస్టమ్, మీ ల్యాప్టాప్ కనుక స్ట్రాంగ్ ఉంటే, దానికి ఇంటర్నెట్ కరెక్ట్గా ఉంటే 3 minutes నుంచి 5 minutesలో 300 ఫొటోస్ ఫసక్. మనం యూట్యూబ్లో ఇవాళ నుంచి చూడాల్సిన వీడియోలు ఏంటి? ఫోటోషాప్ బీటాలో నేను ఏం పీకొచ్చు వెళ్ళి చూడండి. వాళ్ళ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు చేయగలుగుతారు, మనం ట్రై చేయలేదు అంతే. కానీ ఇప్పుడు మీకు ఆప్షన్ లేదు అని చెప్తున్నా. 2 సంవత్సరాల తర్వాత వచ్చే ప్రమాదాన్ని నేను ఇవాళే చెప్తున్నాను.